Today's topic is higher order partial differential equations. Higher order partial differential equation. How to find particular integrals. Higher order partial differential equations లో particular integrals ను ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది మనము ఈరోజు టాపిక్. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనము ఈ టాపిక్ మీద కొంత పార్ట్ నేర్చుకున్నాం, అంటే కొన్ని రూల్స్ నేర్చుకున్నాం. ఇందులో మొత్తం 4 రూల్స్ ఉంటాయి. ఫస్ట్ రూల్ అక్కడ కంప్లీట్ చేసాము, సెకండ్ రూల్ కూడా డిస్కస్ చేసాము. వన్స్ అగైన్ మళ్ళీ ఒకసారి మనము 4 రూల్స్ అసలు ఏంటో చూద్దాం. ఫస్ట్ రూల్ ఏంటంటే, when f of x comma y is equal to e power ax plus by, particular integral is equal to 1 by f of d comma d dash e power ax plus by. సో అప్పుడు మనము d ప్లేస్లో ఏని d డాష్ ప్లేస్లో b తోటి సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేసి పర్టికులర్ ఇంటిగ్రల్ని కనుక్కుంటాం. సో ఇందులో డినామినేటర్ 0 అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే కేస్ ఫెయిల్ అవుతుంది. దాని మీద అనదర్ ప్రాబ్లం, అనదర్ మోడల్ చేద్దాం. సో దిస్ ఈస్ ద ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ ఏంటంటే, ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు f of x, y ప్లేస్లో ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు పర్టికులర్ ఇంటిగ్రల్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారో చూద్దాం. సో f of x, y is equal to sin of ax plus by or cos of ax plus by. So particular integral is equal to 1 by f of d comma d dash into sin ax plus by or cos ax plus by. ఏదైనా కావచ్చు, sin or cos. దిస్ ఈస్ ట్రిగనామెట్రిక్. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, put d square is equal to minus a square, d dash square is equal to minus b square, d dash is equal to minus ab. సో ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసి పర్టికులర్ ఇంటెగ్రల్ని కనుక్కుంటాం. ఇక్కడ కూడా డినామినేటర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. దిస్ ఈస్ ద సెకండ్ రూల్. థర్డ్ రూల్. ఫస్ట్ రూల్ వచ్చేసి ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్, సెకండ్ రూల్ ట్రిగనామెట్రిక్ సైన్ ఆర్ కాస్. థర్డ్ రూల్ వచ్చేసి when f of x comma y is equal to x power m into y power n, m comma n being constants, అంటే ఇది ఆల్జీబ్రాయిక్ లో ఉంటుంది. సో చూడండి, పర్టికులర్ ఇంటిగ్రల్ is equal to 1 by f of d comma d dash x power m into y power n. ఇక్కడ డినామినేటర్లో ఉన్న టర్మ్ మొత్తాన్ని న్యూమరేటర్లో తీసుకెళ్ళి, ఆ న్యూమరేటర్ తీసుకెళ్ళిన తర్వాత ఆ టర్మ్ని మనము ఎక్స్పాండ్ చేస్తాం. ఎక్స్పాండ్ చేసి మనము సొల్యూషన్ చేస్తాం. సో కాబట్టి ఇది వచ్చేసి అదే రాస్తాం చూడండి. we find the particular integral by expanding f of d comma d dash whole inverse and ascending powers of d or d dash by binomial theorem and then operate on x power m y power n టర్మ్ బై టర్మ్. బైనామియల్ థీరమ్ని యూజ్ చేసి ఇక్కడ మనం చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇలా చేసేటప్పుడు సమ్ నోట్ పాయింట్స్ ఉంటాయి. అవి ఏంటంటే, ఇఫ్ ఎక్స్ పవర్ ఎం వై పవర్ ఎన్లో ఎం ఈజ్ లెస్ దాన్ ఎన్ అయితే ఎఫ్ ఆఫ్ డి కామా డి డాష్ని ఎలా రాసుకుంటామంటే ఎఫ్ ఆఫ్ డి బై డి డాష్ అని రాస్తాం. సపోజ్ m is greater than n అయితే f of d comma d dash as f of d dash by d. This is the first note point. So second note point, d, the operator d stands for differentiation with respect to x. d dash stands for differentiation partially with respect to y. అంటే d అనే ఆపరేటర్ ఏం చెప్తుందంటే డిఫరెన్షియేషన్ పార్షియల్లీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. అదే d డాష్ అయితే డిఫరెన్షియేషన్ పార్షియల్లీ విత్ రెస్పెక్ట్ టు y. దిస్ ఈస్ ద సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే 1 by d
denotes integration with respect to x. 1 by d dash denotes integration with respect to y. అంటే ఇదే d అనే ఆపరేటర్ న్యూమరేటర్లో ఉంటే డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. 1 by d అంటే డినామినేటర్లో ఉంటే ఇంటిగ్రేట్ విత్ రెస్పెక్ట్ టు x. అలానే d డాష్ అనేది న్యూమరేటర్లో ఉంటే డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు y పార్షియల్లీ. అదే d డాష్ డినామినేటర్లో ఉంటే అంటే 1 by d డాష్ ఉంటే ఇంటిగ్రేట్ విత్ రెస్పెక్ట్ టు y. ఇంటిగ్రేట్ విత్ రెస్పెక్ట్ టు y. These are note points. ఇంకా ఫోర్త్ పాయింట్ వచ్చేసి when f of x, y is equal to e power ax plus by into phi of x, y. అంటే ఇక్కడ 2 టర్మ్స్ కాంబినేషన్లో ఉంటుంది. 2 టర్మ్స్ కాంబినేషన్ మల్టిప్లికేషన్లో. సో అప్పుడు పర్టికులర్ ఇంటిగ్రల్ is equal to 1 by f of d, d dash into f of x, y. So that is equal to 1 by f of d, d dash into e power ax plus y by into phi of x, y. ఇక్కడ phi of x, y అనేది ట్రిగనామెట్రిక్ కావచ్చు, ఆల్జీబ్రాయిక్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో అలాంటప్పుడు ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే ఇప్పుడు d is equal to d plus a and d dash is equal to d dash plus b సబ్స్టిట్యూట్ చేయాలి. ఆ తర్వాత phi of x, y ప్లేస్లో ఏ ఫంక్షన్ ఇచ్చారో చూసుకొని అంటే అది ట్రిగనామెట్రికా ఆర్ ఆల్జీబ్రాయిక్ చూసుకొని ఆ ప్రొసీజర్ని ఫాలో అయ్యి మనము పర్టికులర్ ఇంటిగ్రల్ని చేయాలి. ఓకే, ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో f of x, y is equal to e power ax plus by మీద ప్రాబ్లమ్స్ చేసాం అండ్ ట్రిగనామెట్రిక్ సైన్ ఆర్ కాస్ మీద కూడా ప్రాబ్లమ్స్ చేసాం. సో సేమ్ ఇప్పుడు సెకండ్ రూల్ మీద సైన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బీవై ఆర్ కాస్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బీవై అంటే సెకండ్ రూల్ మీద ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం ఈ వీడియోలో. సో వన్స్ అగైన్ మీకు ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ట్రిగనామెట్రిక్ ఇచ్చినప్పుడు పర్టికులర్ ఇంటిగ్రల్ని ఎలా చేయాలి. f of x, y is equal to sin of ax plus by or cos of ax plus by. ట్రిగనామెట్రిక్ ఇచ్చినప్పుడు ఇప్పుడు d square is equal to minus a square, d dash square is equal to minus b square, d dash is equal to minus ab. ఓకే, ఇలా ప్రొసీజర్లోకి వెళ్తాం. సో సెకండ్ రూల్ మీద ఇప్పుడు మనం ప్రాబ్లం చేద్దాం. సెకండ్ రూల్ మీద ప్రాబ్లం సాల్వ్ డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ స్క్వేర్ మైనస్ డో స్క్వేర్ జెడ్ బై డో వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు కాస్ 2x కాస్ 3y. దిస్ ఈస్ ద ప్రాబ్లం. డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ స్క్వేర్ మైనస్ డో స్క్వేర్ జెడ్ బై డో వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు కాస్ 2x కాస్ 3y. ఫస్ట్ మనం సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ పర్టికులర్ ఇంటిగ్రల్ అండ్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ చేయాలి, పర్టికులర్ ఇంటిగ్రల్ చేయాలి. రెండు చేసిన తర్వాత సొల్యూషన్ ఎలా రాస్తామంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్. సో కాబట్టి ఫస్ట్ మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ని ఎలా చేయాలో చూద్దాం. ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ స్క్వేర్ మైనస్ డో స్క్వేర్ జెడ్ బై డో వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు కాస్ 2x కాస్ 3y. ఫస్ట్ ఇచ్చిన ప్రాబ్లమ్ని మనము ఆపరేటర్ ఫామ్ ఆర్ సింబాలికల్ ఫామ్లో రాసుకోవాలి. ఆపరేటర్ ఫామ్ ఆర్ సింబాలికల్ ఎలా అయినా పర్లేదు, రెండు ఒకటి. సో అదే రాసాం. ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కెన్ బి రిటర్న్ యాజ్ d square minus d dash square into z is equal to cos 2x cos 3y. సో ఇలా ఎలా రాసామంటే ఇక్కడ డో బై డో ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు d, డో బై డో వై ఇజ్ ఈక్వల్ టు d డాష్. సో అవి సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆపరేటర్ ఫామ్ వస్తుంది. అదేంటంటే d స్క్వేర్ మైనస్ d డాష్ స్క్వేర్ ఇంటూ z ఇజ్ ఈక్వల్ టు cos 2x
cos 3y. ఓకే, తర్వాత ఆక్సిలరీ ఈక్వేషన్ రాయాలి. ఆక్సిలరీ ఈక్వేషన్ ఎలా రాస్తామో చూడండి. m² - 1 = 0. అంటే దీన్ని ఎలా రాస్తామంటే d = small m, d' = 1. వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే m² - 1 = 0. అంటే m² = 1. m = ±1. m = ±1. సో ఇవేంటంటే m = +1 -1 are roots of the given differential equation. m = +1 -1 are roots of the given differential equation. సో ఇప్పుడు ఈ రూట్స్ నేచర్ని మనం అబ్జర్వ్ చేసి కాంప్లిమెంటరీ ఫంక్షన్ రాయాలి. రూట్స్ నేచర్ని అబ్జర్వ్ చేసి మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ రాయాలి. రూట్స్ ఎలా ఉన్నాయంటే 2 రూట్స్ డిఫరెంట్గా ఉన్నాయి. 2 రూట్స్ ఎలా ఉన్నాయంటే డిఫరెంట్గా ఉన్నాయి. సో కాబట్టి ఇలాంటప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ని ఎలా రాస్తాం? కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు phi1 ఆఫ్ y ప్లస్ m1x ప్లస్ phi2 ఆఫ్ y ప్లస్ m2x. ఇక్కడ m1 m2 అనేవి రూట్స్, అంటే ఒకటి +1 ఒకటి -1గా తీసుకోవచ్చు. సో therefore కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు phi1 ఆఫ్ y ప్లస్ x ప్లస్ phi2 ఆఫ్ y మైనస్ x. దిస్ ఈస్ ద కాంప్లిమెంటరీ ఫంక్షన్. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఎలా రాసాము? ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ని ఆపరేటర్ ఫామ్లో రాసాము, ఆ తర్వాత ఆక్సిలరీ ఈక్వేషన్ రాసాము, ఆక్సిలరీ ఈక్వేషన్స్కి రూట్స్ చేసాము, ఆ రూట్స్ నేచర్ని అబ్జర్వ్ చేసాము, ఆ తర్వాత కాంప్లిమెంటరీ ఫంక్షన్ రాసాము. దిస్ ఈస్ ద ప్రొసీజర్ ఆఫ్ టు ఫైండ్ కాంప్లిమెంటరీ ఫంక్షన్. నెక్స్ట్ పర్టికులర్ ఇంటిగ్రల్. సో పర్టికులర్ ఇంటిగ్రల్ ఎలా రాయాలో చూద్దాం. 1/d² - d' ఇంటూ cos 2x cos 3y. సో ఇక్కడ ఫంక్షన్ మనం అబ్జర్వ్ చేస్తే మల్టిప్లికేషన్లో ఉన్నాయి. 2 ఫంక్షన్స్ మల్టిప్లికేషన్లో ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు మన దగ్గర పర్టికులర్ ఇంటిగ్రల్ లేదు. మన దగ్గర ఉన్న పర్టికులర్ ఇంటిగ్రల్లోకి చేంజ్ చేసుకోవాలి. మన దగ్గర ఎడిషన్లో కానీ మైనస్లో కానీ ఉంటుంది. సో కాబట్టి ఫస్ట్ మనం దాన్ని చేంజ్ చేసుకోవాలంటే 2తో టర్మ్ని మల్టిప్లై చేసి డివైడ్ చేద్దాం. సో 1/d² - d'². సో ఇక్కడ 2 తోటి డివైడ్ చేసి మల్టిప్లై చేసాం. 1/2 ఇంటూ 2 cos 2x cos 3y. సో ఇది ఎలా ఉంది? 2 cos a cos b లాగా ఉంది. 2 cos a cos b లా ఉంది. 2 cos a cos b ఫార్ములా ఏంటి? cos a ప్లస్ b ప్లస్ cos a మైనస్ b. cos a ప్లస్ b ప్లస్ cos a మైనస్ b. ఇక్కడ a ప్లేస్లో 2x ఉంది, b ప్లేస్లో 3y ఉంది. సో వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసి ఫార్ములా అప్లై చేద్దాం. 1/2 ఇంటూ 1/d² - d'² ఇంటూ cos a ప్లస్ b అంటే cos 2x ప్లస్ 3y ప్లస్ cos a మైనస్ b అంటే cos 2x మైనస్ 3y. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ, సో ఈ టర్మ్ని మల్టిప్లై చేద్దాం బ్రాకెట్లో. 1/d² - d'² ఇంటూ cos 2x ప్లస్ 3y ప్లస్ 1/d² - d'² ఇంటూ cos 2x మైనస్ 3y. ఇక్కడ ఏంటి చూడండి, 2 పర్టికులర్ ఇంటిగ్రల్స్ ఉన్నాయి. ఇక్కడ 2 పర్టికులర్ ఇంటిగ్రల్స్ ఉన్నాయి. ఫస్ట్ టర్మ్లో చూస్తే a వచ్చేసి 2, b 3. సెకండ్ టర్మ్ను అబ్జర్వ్ చేస్తే a 2, b -3. సో కాబట్టి సపరేట్ సబ్స్టిట్యూషన్స్ ఉంటాయి. సబ్స్టిట్యూషన్స్ సపరేట్గా ఉంటాయి. cos 2x ప్లస్ 3y cos 2x మైనస్ 3y అనేవి డిఫరెంట్ టర్మ్స్. సో కాబట్టి ఇక్కడ సపరేట్ సబ్స్టిట్యూషన్స్ ఉంటాయి. అవేంటో చూద్దాం. ఫస్ట్ టర్మ్ చూడండి. ఫస్ట్ టర్మ్ అబ్జర్వ్ చేస్తే పుట్ d² - a². ఇక్కడ a అంటే 2, a² అంటే 4, -a² అంటే -4. ఇక్కడ b అంటే 3. సో కాబట్టి b² వచ్చేసి 9 అవుతుంది. -b² అంటే -9 అవుతుంది.
అంటే d square is equal to minus a square, that is equal to minus 4. d dash square is equal to minus b square, that is equal to minus 9. ఈ సబ్స్టిట్యూషన్స్ ఫస్ట్ పర్టికులర్ ఇంటిగ్రల్కి. సెకండ్ పర్టికులర్ ఇంటిగ్రల్లో చూద్దాం, ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ a అంటే 2, b అంటే మైనస్ 3. సో ఇక్కడ పుట్ d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ a స్క్వేర్. a అంటే 2, a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4, మైనస్ a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4. సేమ్ b is equal to minus 3, b square is equal to 9, d dash square is equal to minus b square, it is equal to minus 9. ఇప్పుడు ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ పర్టికులర్ ఇంటిగ్రల్స్లో ఫస్ట్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాలి, సెకండ్ పర్టికులర్ ఇంటిగ్రల్లో సెకండ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి, కన్ఫ్యూజన్ అవ్వకుండా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 1/d స్క్వేర్. d స్క్వేర్ అంటే మైనస్ 4 మైనస్ d డాష్ స్క్వేర్ అంటే మైనస్ 9 ఇంటూ కాస్ 2x ప్లస్ 3y ప్లస్ 1/, ఇక్కడ కూడా d స్క్వేర్ అంటే మైనస్ 4 మైనస్ d డాష్ స్క్వేర్ అంటే మైనస్ 9 ఇంటూ కాస్ 2x మైనస్ 3y. సో సింప్లిఫై చేస్తే 1/మైనస్ 4 ప్లస్ 9 అంటే 1/5 ఇంటూ కాస్ 2x ప్లస్ 3y ప్లస్ 1/మైనస్ 4 ప్లస్ 9 అంటే ఇక్కడ కూడా 1/5 కాస్ 2x మైనస్ 3y. సో దేర్ఫోర్ పర్టిక్యులర్ ఇంటిగ్రల్ ఇస్ ఈక్వల్ టు 1/2ని మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేస్తే 1/10 ఇంటూ కాస్ 2x ప్లస్ 3y ప్లస్ 1/10 ఇంటూ cos 2x minus 3y. This is the particular integral. This is the particular integral. So ఇక్కడ మనము కాంప్లిమెంటరీ ఫంక్షన్ చేసాము, పర్టికులర్ ఇంటిగ్రల్ కూడా చేసాము. Therefore general solution is z is equal to కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్. కాంప్లిమెంటరీ ఫంక్షన్ వచ్చేసి 5(1) of y plus x ప్లస్ 5(2) of y minus x ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్. సో పర్టికులర్ ఇంటిగ్రల్ ఏంటి, 1/10 ఇంటూ కాస్ 2x ప్లస్ 3y ప్లస్ కాస్ 2x మైనస్ 3y. దిస్ ఈస్ ద జనరల్ సొల్యూషన్. దిస్ ఈస్ ద జనరల్ సొల్యూషన్. సో ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు సాల్వ్ ద హయ్యర్ ఆర్డర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఫస్ట్ దానికి ఆపరేటర్ ఫామ్ రాస్తాము, తర్వాత ఆక్సిలరీ ఈక్వేషన్ రాస్తాం, ఆక్సిలరీ ఈక్వేషన్కి రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం, ఆ రూట్స్ని యూస్ చేసుకొని కాంప్లిమెంటరీ ఫంక్షన్ చేస్తాము. ఆ తర్వాత పర్టికులర్ ఇంటిగ్రల్లో ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ వస్తే ఇప్పుడు d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ a స్క్వేర్, d డాష్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ b స్క్వేర్, d డాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ab. సో ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసి పర్టికులర్ ఇంటిగ్రల్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఫైనల్లీ సొల్యూషన్ ఎలా రాస్తాం, z ఈజ్ ఈక్వల్ టు complementary function plus particular integral. This is the procedure how to find solution of higher order partial differential equation. Okay, another problem. ఈ ప్రాబ్లం చూడండి, solve d cube minus 7d dash square minus 6d dash cube into z is equal to sin x plus 2y plus e power 2x plus y. ఈ ప్రాబ్లమ్ను అబ్జర్వ్ చేస్తే f of x, y ప్లేస్లో 2 టర్మ్స్ ఉన్నాయి. ఒకటి ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ ఉంది, ఒకటి ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఉంది. అంటే ఇక్కడ మనం ఏంటి, ఫస్ట్ రూల్ సెకండ్ రూల్ 2 రూల్స్ యూస్ చేస్తాం ఈ ప్రాబ్లంలో. ఫస్ట్ రూల్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్కి, సెకండ్ రూల్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్కి. అంటే ఇక్కడ 2 రూల్స్ని యూస్ చేసి ఇక్కడ మనము సాల్వ్ చేస్తాం. ఫస్ట్ రూల్ తెలియాలి, సెకండ్ రూల్ చేయాలి, 2 రూల్స్ని యూస్ చేస్తాం. సో ఫస్ట్ మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ చూద్దాం. కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఎలా చేయాలో చూద్దాం. క్వశ్చన్ చూస్తే ఆల్రెడీ ఆపరేటర్ ఫామ్ ఇచ్చేశారు, ఇవ్వకపోతే మనం ఆపరేటర్ ఫామ్ కూడా రాసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ క్వశ్చన్ని ఆపరేటర్ ఫామ్లో ఇచ్చేశారు. సో కాబట్టి నెక్స్ట్ మనం ఆక్సిలరీ ఈక్వేషన్ రాసుకోవచ్చు.
క్యూబ్ కోఫిషియంట్ 1, m స్క్వేర్ లేదు కదా ఇక్కడ, సో అందుకని m స్క్వేర్ కోఫిషియంట్ 0, తర్వాత m కోఫిషియంట్ కాన్స్టాంట్. సో -1తో చెక్ చేసాం. చెక్ చేస్తే 0, -1 into 1 -1, that is equal to -1. -1 into -1 1. సో -7 + 1 అంటే -6. -1 into -6 అంటే +6, that is equal to 0. Therefore, m is equal to -1 is one of the root the given equation. m is equal to -1 అనేది one of the root. సో రిమైనింగ్ 2 రూట్స్ కూడా కనుక్కోవాలి కదా. అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది, m స్క్వేర్ -m -6 is equal to 0. సో దీనికి రూట్స్ చేసాం. m స్క్వేర్ -3m + 2m -6 is equal to 0. ఫస్ట్ 2 టర్మ్స్లో m కామన్ తీయండి, m -3. రిమైనింగ్ 2 టర్మ్స్ నుంచి 2 కామన్ తీసాం, m -3. సో 2 టర్మ్స్ నుంచి m -3 కామన్ తీస్తే m + 2 is equal to 0. is equal to 0 అయింది. సో హియర్ రూట్స్ ఏంటి, -1 3 -2. రూట్స్ ఏమొచ్చాయి, -1 3 -2. ఒకసారి రూట్స్ను బాగా అబ్జర్వ్ చేద్దాం. 3 రూట్స్ ఆర్ డిఫరెంట్ రూట్స్. 3 రూట్స్ ఆర్ డిఫరెంట్ రూట్స్. సో ఈ రూట్స్ మనము యూస్ చేసి కాంప్లిమెంటరీ ఫంక్షన్ రాయాలి. యాక్చువల్లీ కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు phi1 of y plus m1x plus phi2 of y plus m2x plus phi3 of y plus m3x. m1 ప్లేస్లో -1, m2 ప్లేస్లో 3, m3 ప్లేస్లో -2 సబ్స్టిట్యూట్ చేసి మనం ఇక్కడ కాంప్లిమెంటరీ ఫంక్షన్ని రాయొచ్చు. నెక్స్ట్ పర్టిక్యులర్ ఇంటిగ్రల్. పర్టిక్యులర్ ఇంటిగ్రల్ is equal to 1/d³ -7d d' - 6d'³ into sin x plus 2y plus e power 2x plus y. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ పర్టిక్యులర్ ఇంటిగ్రల్స్. రూల్ 1 యూస్ చేయాలి, రూల్ 2 యూస్ చేయాలి. కాబట్టి ఫస్ట్ మనం ఈ టర్మ్ని స్ప్లిట్ చేసి రాసుకుందాం. అంటే ఎలా రాయాలి, d' అంటే -4. సో దాన్ని సబ్స్టిట్యూట్ చేసాం. -4 into d -6 into d' అంటే దాన్ని ఎలా రాసాము, d'3ని d' into d'. d' అంటే -4, d' అలానే రాసాం. ప్లస్ 1/2³ అంటే 8 -14 -6 into e power 2x plus y. So that is equal to 1/-1 into d అంటే -d, minus into minus plus 7 into 4 28d, minus into minus plus 24d' into sin x plus 2y minus ఇక్కడ సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది, 8 minus 20 కదా, minus 1/12 into e power 2x plus y. That is equal to 1/, సో డినామినేటర్ని అబ్జర్వ్ చేస్తే -d ప్లస్ 28d అంటే ఇక్కడ ఎంత వస్తుంది, 27d వస్తుంది. ప్లస్ 24d' ఇంటూ సైన్ x ప్లస్ 2y minus 1/12 into e power 2x plus y. ఫస్ట్ టర్మ్లో డినామినేటర్లో మనము 3ని కామన్ తీద్దాం. 3ని కామన్ తీస్తే 1/3 into 9d plus 8d' into sin x plus 2y minus 1/12 into e power 2x plus y. సెకండ్ పర్టికులర్ ఇంటిగ్రల్ని చూస్తే మనకి ఇక సెకండ్ పర్టికులర్ ఇంటిగ్రల్ని చేసేసాం, అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. వాల్యూస్ అని సబ్స్టిట్యూట్ చేసాం. ఇక్కడ d వాల్యూస్ కానీ d' వాల్యూస్ కానీ లేకుండా అక్కడ ఆన్సర్ వచ్చేసింది. కానీ ఫస్ట్ పర్టికులర్ ఇంటిగ్రల్ మనకి ఇంకా కంప్లీట్ అవ్వాల, ఇంకా d టర్మ్స్ ఉన్నాయి, d' టర్మ్స్ ఉన్నాయి.
ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే రేషనలైజ్ చేయాలి. ఇప్పుడు మనము రేషనలైజ్ చేస్తాం. ఎలా చేస్తామో చూడండి. d స్క్వేర్ ప్లేస్లో -1, d డాష్ స్క్వేర్ ప్లేస్లో -4 అవి సబ్స్టిట్యూట్ చేశాం. ఇంటూ sin x ప్లస్ 2y -1/12 ఇంటూ e పవర్ 2x ప్లస్ y that is equal to 1/3 into 9d minus 8d dash by 81 into -1 అంటే -81 minus into minus plus 64 into 4 అంటే 256 into sin x plus 2y minus 1/12 into e power 2x plus y that is equal to ఈ టర్మ్స్ అంటే 256 minus 81 into 3 is equal to 525. 1/525 ఇంటూ ఇక్కడ మల్టిప్లై చేద్దాం. ఈ టర్మ్స్ ని మల్టిప్లై చేద్దాం. 9 ఇంటూ d ఆఫ్ సైన్ ఆఫ్ x ప్లస్ y అంటే డెరివేటివ్ ఆఫ్ సైన్ x ప్లస్ 2y మైనస్ 8 d డాష్ ఆఫ్ సైన్ x ప్లస్ 2y d డాష్ ఆఫ్ సైన్ x ప్లస్ 2y మైనస్ so minus 1/12 into e power 2x plus y e power 2x plus y ఇక్కడ d అంటే డెరివేటివ్ ఆఫ్ అని అర్థం. d అంటే డెరివేటివ్ ఆఫ్ అని మీనింగ్. దట్ ఈజ్ ఈక్వల్ 1/525 ఇంటూ 9 ఇంటూ క్యాపిటల్ D. ఇది దేని డినోట్ చేస్తుంది? ఆల్రెడీ మనం నోట్ పాయింట్స్తో చెప్పుకున్నాం. ఈ థర్డ్ రూల్ చెప్పే ముందు మనం నోట్ పాయింట్స్తో చెప్పుకున్నాం. d అనేది డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x పార్షియల్లీ. d డాష్ వచ్చేసి డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు y పార్షియల్లీ. సో కాబట్టి 9 ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ 2y మైనస్ 8 ఇంటూ డో బై డో y ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ 2y మైనస్ 1/12 ఇంటూ e power 2x plus y that is equal to 1/525 into 9 into dou by dou x of sin x plus y. sin x కి డెరివేషన్ ఎంత? cos. సో కాబట్టి cos x plus 2y అగైన్ మళ్ళీ x కి చేస్తే 1 వస్తుంది. మైనస్ 8 into sin x plus 2y with respect to y అంటే cos 2x plus 2y 2y టర్మ్కి మళ్ళీ చేయాలి. చేస్తే ఎంత వస్తుంది? 2 వస్తుంది. మైనస్ 1/12 ఇంటూ ఈ పవర్ 2x ప్లస్ y దట్ ఈజ్ ఈక్వల్ టు 1/525 ఇంటూ 9 ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ 2y మైనస్ 16 ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ 2y మైనస్ 1/12 ఇంటూ ఈ పవర్ 2x ప్లస్ y. సో ఇక్కడ టర్మ్స్ చూస్తే ఒకటే 9 cos x ప్లస్ 2y 16 cos 2x ప్లస్ y అంటే ఇక్కడ మనం సింప్లిఫై చేసుకోవచ్చు. ఎంత వస్తుంది? 7 మైనస్ 7/525 ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ 2y మైనస్ 1/12 ఇంటూ ఈ పవర్ 2x ప్లస్ y. therefore మైనస్ 1/75 ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ 2y minus 1/12 into e power 2x plus y. Therefore, general solution is z is equal to complementary function plus particular integral. Complementary function particular integral. So, ఏమవుతుంది? phi1 of y minus x plus phi2 of y plus 3x plus y3 of y minus 3x minus 1/75 into cos x plus 2y minus 1/12 into e power 2x plus y. So this is the particular integral. So మనము సెకండ్ రూల్ ఈ ప్రాబ్లంలో మనం ఏం చేసాం? సెకండ్ రూల్ అండ్ ఫస్ట్ రూల్ 2 రూల్స్ని యూజ్ చేసాం. 2 రూల్స్ని యూజ్ చేసి మనం ఇక్కడ ప్రాబ్లం చేసాం. ఇంకా అగైన్ ఇప్పుడు మనము థర్డ్ రూల్ నెక్స్ట్ ప్రాబ్లంలో థర్డ్ రూల్ని అప్లై చేస్తాం. థర్డ్ రూల్ ఏంటో చూద్దాం. when f of x comma y is equal to
x power m into y power n, m and n being constants. సో అప్పుడు మనం ఏం చెప్పుకున్నామా, పర్టికులర్ ఇంటిగ్రల్ డినామినేటర్లో ఉన్న టర్మ్ని న్యూమరేటర్లో తీసుకెళ్ళి ఎక్స్పాండ్ చేసి బైనామియల్ థీరమ్ని యూజ్ చేసి ఆపరేట్ చేయాలి. ఓకే, ఈ రూల్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం ప్రాబ్లమ్ని చేద్దాం. సో ప్రాబ్లం ఏంటి, సాల్వ్ d స్క్వేర్ ప్లస్ dd డాష్ మైనస్ 6d డాష్ స్క్వేర్ ఇంటూ z is equal to x plus y. అంటే ఇక్కడ థర్డ్ రూల్ని యూజ్ చేయాలి. అందుకే ఇందాక ఆ రూల్ మనం చెప్పుకున్నాం. ఫస్ట్ మనం ఆక్సిలరీ ఈక్వేషన్ చేసి కాంప్లిమెంటరీ ఫంక్షన్స్ చేయాలి. ఆల్రెడీ గివెన్ ఆపరేటర్ ఫామ్లో ఇచ్చేశారు. గివెన్ d స్క్వేర్ ప్లస్ dd డాష్ మైనస్ 6d డాష్ స్క్వేర్ ఇంటూ z ఇజ్ ఈక్వల్ టు x ప్లస్ y. ఆపరేటర్ ఫామ్ ఇచ్చేసారు కాబట్టి ఆ ఆక్సిలరీ ఈక్వేషన్ రాయాలి. ఆక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ m స్క్వేర్ ప్లస్ m మైనస్ 6 ఇజ్ ఈక్వల్ టు 0. సో ఈ ఈక్వేషన్ ఎలా ఉంది, d ప్లేస్లో మనం ఏం చేసాము, m, d డాష్ ప్లేస్లో 1. సో కాబట్టి మనకి ఆక్సిలరీ ఈక్వేషన్ m స్క్వేర్ ప్లస్ m మైనస్ 6 ఇజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి మనం రూట్స్ చేయాలి. m స్క్వేర్ మైనస్ 3m మైనస్ 2m మైనస్ 6 ఇజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ టూ టర్మ్స్లో నుంచి m కామన్ తీయండి, m ప్లస్ 3. అగైన్ రిమైనింగ్ టర్మ్స్లో నుంచి మైనస్ 2 కామన్ తీయండి, m ప్లస్ 3. సో m ప్లస్ 3 ఇంటూ m మైనస్ 2. రూట్స్ ఏమవుతాయి, మైనస్ 3 ప్లస్ 2. సో రూట్స్ ఎలా ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. రూట్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. అప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఎలా రాస్తాము, I1 ఆఫ్ y ప్లస్ m1x ప్లస్ phi2 ఆఫ్ y ప్లస్ m2x. Therefore, complementary function is equal to phi1 ఆఫ్ y, m1 అంటే మైనస్ 3 కాబట్టి మైనస్ 3x ప్లస్ phi2 ఆఫ్ y ప్లస్ m2 అంటే 2 కాబట్టి 2x. ఓకే, దిస్ ఈస్ ద కాంప్లిమెంటరీ ఫంక్షన్. నెక్స్ట్ పర్టికులర్ ఇంటిగ్రల్ ఎలా చేయాలో చూద్దాం. పర్టికులర్ ఇంటిగ్రల్ ఇస్ ఈక్వల్ టు 1/d స్క్వేర్ ప్లస్ dd డాష్ మైనస్ 6d డాష్ స్క్వేర్ ఇంటూ x ప్లస్ y. ఫస్ట్ మనం డినామినేటర్లో టర్మ్ని కామన్ తీద్దాం. ఎందుకంటే మనం ఎక్స్పాండ్ చేయడం కోసం ఈజీగా ఉండడానికి మనం డినామినేటర్లో 1 డినామినేటర్ టర్మ్లో నుంచి d స్క్వేర్ని కామన్ తీయండి. కామన్ తీస్తే 1 ప్లస్ dd డాష్ బై d స్క్వేర్ మైనస్ 6d డాష్ స్క్వేర్ బై d స్క్వేర్ ఇంటూ న్యూమరేటర్లో x ప్లస్ y. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/d స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ ఒక d క్యాన్సిల్ అయిపోయింది. సో అక్కడ ఏం మిగులుతుంది మనకు, d డాష్ బై d మైనస్ 6d డాష్ స్క్వేర్ బై d స్క్వేర్ ఇంటూ x ప్లస్ y. ఇప్పుడు మనం ఈ టర్మ్ని న్యూమరేటర్లో తీసుకెళ్ళాలి. డినామినేటర్లో టర్మ్ని న్యూమరేటర్లో తీసుకెళ్తే ఇన్వర్స్ అవుతుంది. సో అదే 1/d స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ d డాష్ బై d మైనస్ 6d డాష్ స్క్వేర్ బై d స్క్వేర్ హోల్ ఇన్వర్స్ ఇంటూ x ప్లస్ y. ఇది ఎలా ఉంది, 1 ప్లస్ d హోల్ ఇన్వర్స్లా ఉంది. 1 ప్లస్ d హోల్ ఇన్వర్స్. కాకపోతే ఇక్కడ d ప్లేస్లో ఏముందంటే d డాష్ బై d మైనస్ 6 ఇంటూ d డాష్ స్క్వేర్ బై d స్క్వేర్. ఈ టర్మ్ మొత్తం మనకు d ప్లేస్లో ఉంది. అసలు 1 ప్లస్ d హోల్ ఇన్వర్స్ ఎక్స్పాన్షన్ ఏంటి మనకు, 1 మైనస్ d ప్లస్ d స్క్వేర్ మైనస్ d క్యూబ్ ప్లస్ సో ఆన్. దిస్ ఈస్ ద expansion of 1 plus d whole inverse. That is equal to
1/d square ఇంటూ ఎక్స్పాన్షన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్పాన్షన్ ఏంటి 1 ఫస్ట్ 1 మైనస్ డి ప్లేస్లో మనకి ఎంత ఉంది d'/d మైనస్ 6d' స్క్వేర్ బై d స్క్వేర్ ప్లస్ d స్క్వేర్ కాబట్టి d'/d మైనస్ 6d' స్క్వేర్ బై d స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ సో ఆన్ ఇంటూ x ప్లస్ వై. ఇక్కడ న్యూమరేటర్లో d ఉంటే డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x పార్షియల్లీ, న్యూమరేటర్లో d' ఉంటే డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు y పార్షియల్లీ. అదే డినామినేటర్లో d ఉంటే ఇంటిగ్రేట్ విత్ రెస్పెక్ట్ టు x, d' ఉంటే ఇంటిగ్రేట్ విత్ రెస్పెక్ట్ టు y. సో ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకు మన ఎక్స్పాన్షన్లో అన్ని d స్క్వేర్ d' స్క్వేర్ ఈ వాల్యూస్ అన్నీ ఉన్నాయి. కానీ మనకున్న టర్మ్ వచ్చేసి x ప్లస్ వై. ఎక్స్ టర్మ్ని కానీ వై టర్మ్ని కానీ ఒక్కసారి డిఫరెన్షియేట్ చేస్తే 1 వస్తుంది, సెకండ్ టైం డిఫరెన్షియేట్ చేస్తే 0 వస్తుంది. సో కాబట్టి మనము స్క్వేరింగ్ దగ్గర నుంచి అంటే స్క్వేరింగ్ అండ్ హయ్యర్ పవర్స్ మనకి ఇక్కడ అవసరం లేదు, ఎందుకంటే సెకండ్ టైం చేస్తేనే 0 అయిపోతుంది, ఫస్ట్ టైం మాత్రమే మనకు వాల్యూ ఉంటుంది. సో కాబట్టి హయ్యెస్ట్ పవర్స్ను రాయాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం ఏం చేసామంటే హయ్యెస్ట్ పవర్స్ అన్నింటినీ ఒమిట్ చేయాలి, హయ్యెస్ట్ పవర్స్ అన్నింటినీ ఒమిట్ చేసేసాం. కాబట్టి అక్కడ ఎంత వచ్చింది 1/d స్క్వేర్ ఇంటూ 1 మైనస్ d'/d అంతే. మిగిలినవి మొత్తం హైయెస్ట్ పవర్స్. ఏవి చూసుకున్నా మీకు అన్ని స్క్వేర్ అన్న ఉంటుంది, స్క్వేర్ కంటే ఇంకా హైయెస్ట్ అన్న ఉన్నాయి. సో కాబట్టి అన్ని టర్మ్స్ని ఒమిట్ చేసాం. ఇంటూ x ప్లస్ వై ఇంటూ x ప్లస్ వై. సో మనం ఏం చేసామో ఇక్కడ రాసాం, ఒమిటింగ్ స్క్వేర్స్ అండ్ హయ్యర్ పవర్స్ ఆఫ్ d'/d. సో ఎందుకు హయ్యర్ పవర్స్ని ఒమిట్ చేసాము అంటే d' స్క్వేర్ ఇంటూ x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 0, d' క్యూబ్ ఇంటూ x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 0. అంటే xకు 1 టైం చేస్తే 1 వస్తుంది, సెకండ్ టైం 0. అలానే వైకి 1 టైం చేస్తే 1 వస్తుంది, సెకండ్ టైం 0. అందుకే హయ్యర్ పవర్స్ మొత్తాన్ని ఒమిట్ చేసేసాం. నెక్స్ట్ x ప్లస్ వై టర్మ్ని మనం మల్టిప్లై చేసాం. 1/d స్క్వేర్ ఇంటూ x ప్లస్ వై మైనస్ d'/d ఇంటూ x ప్లస్ వై దట్ ఈజ్ ఈక్వల్ 1/d స్క్వేర్ ఇంటూ x ప్లస్ వై మైనస్ 1/d ఇంటూ ఇక్కడ d' అంటే టర్మ్ని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు y పార్షియల్లీ. సో ∂y ఆఫ్ x ప్లస్ వై, ∂y ఆఫ్ x ప్లస్ వై అంటే ఇక్కడ క్యాపిటల్ D అంటే ∂x చెప్పుకున్నాం ఆల్రెడీ, d' అంటే ∂y ఆఫ్ x ప్లస్ వై విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాం పార్షియల్గా. అంటే xకు డిఫరెన్షియేషన్ ఏమవుతుంది 0 అవుతుంది, వైకి 1 అవుతుంది. పార్షియల్లీ అది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, పార్షియల్గా చేస్తున్నాం, నాట్ ఆర్డినరీ డిఫరెన్షియేషన్. దిస్ ఈజ్ పార్షియల్ డిఫరెన్షియేషన్. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ 1/d స్క్వేర్ ఇంటూ x ప్లస్ వై మైనస్ 1/d ఇంటూ 0 ప్లస్ 1. సో దట్ ఈజ్ ఈక్వల్ 1/d స్క్వేర్ ఇంటూ x ప్లస్ వై మైనస్ 1/d. సో ఆపరేటర్ d అనే ఆపరేటర్ డినామినేటర్లో ఉంది, డినామినేటర్లో ఉంటే మీనింగ్ ఏంటి ఇంటిగ్రేట్ విత్ రెస్పెక్ట్ టు x, ఇంటిగ్రేట్ విత్ రెస్పెక్ట్ టు x. సో అదే రాసాం ఇంటిగ్రల్ dx, ఇంటిగ్రల్ dx అంటే x. That is equal to 1/d square into x plus y minus x. x cancel అయిపోయింది. 1/d square into y. 1/d square ఆల్రెడీ చెప్పుకున్నాం. 1/d square డినామినేటర్లో ఉంటే ఇంటిగ్రేట్, న్యూమరేటర్లో ఉంటే డిఫరెన్షియేట్. సో కాబట్టి ఫస్ట్ 1/d square ఉంది అంటే మీనింగ్ ఏంటి 2 టైమ్స్ ఇంటిగ్రేట్ చేయాలి అని, అక్కడ 2 టైమ్స్ ఇంటిగ్రేట్ చేయాలి. ఇట్ ఈజ్ ఈక్వల్ 1/d ఇంటూ అంటే 1 టైం చేసాం ఇంటిగ్రల్ y dy. సో y ఇంటూ 1/d అంటే ఇక్కడ ఏమవుతుంది dx కదా, ఇంటిగ్రల్ y dx. అప్పుడు y కాన్స్టాంట్ కింద ట్రీట్ చేస్తాం ఇక్కడ పార్షియల్లో. సో y ఇంటూ 1/d ఇంటూ ఇంటిగ్రల్ dx, y ఇంటూ 1/d ఇంటూ ఇంటిగ్రల్ dx అంటే x. again integrate. So
సో y ఇంటూ ఇంటిగ్రల్ x dx. ఇంటిగ్రల్ x అంటే x స్క్వేర్ బై 2. therefore y into x square by 2. this is the particular integral. particular integral is equal to y into x square by 2. పర్టికులర్ ఇంటిగ్రల్ కూడా కనుక్కున్న తర్వాత మనం జనరల్ సొల్యూషన్ రాస్తాం. జనరల్ సొల్యూషన్ ఎలా రాసాము? z ఈజ్ ఈక్వల్ టు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్. కాంప్లిమెంటరీ ఫంక్షన్ వచ్చేసి 5(1) ఆఫ్ y మైనస్ 3x ప్లస్ 5(2) ఆఫ్ y ప్లస్ 2x ప్లస్ x స్క్వేర్ y బై 2. దిస్ ఈస్ ద జనరల్ సొల్యూషన్. సో మనం ఈ ప్రాబ్లం ఏ రూల్ యూజ్ చేసాము? థర్డ్ రూల్ యూజ్ చేసి చేసాం. అంటే x పవర్ m ఆర్ y పవర్ n ఆర్ x పవర్ m ఇంటూ y పవర్ n ఉన్నప్పుడు డినామినేటర్లో టర్మ్ని 1 ప్లస్ d ఆర్ 1 మైనస్ dగా మనం చేంజ్ చేసుకొని ఆ టర్మ్ని న్యూమరేటర్లో తీసుకెళ్ళి టర్మ్ని ఎక్స్పాండ్ చేయాలి. ఎక్స్పాండ్ చేసిన తర్వాత మనకి x టర్మ్స్ y టర్మ్స్ పవర్స్ని ఒకసారి అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసి x టర్మ్స్ y టర్మ్స్ పవర్స్ను అబ్జర్వ్ చేసిన తర్వాత పవర్స్ను బట్టి మనము ఎక్స్పాన్షన్ ఎంతవరకు తీసుకోవాలి అనేది డిసైడ్ చేసుకోవాలి. అంటే పవర్స్ ఎన్ని టైమ్స్ చేస్తే వాల్యూ వస్తుంది, ఎక్కడి నుంచి 0 అయిపోతుంది. సో ఫస్ట్ మనము దాన్ని ఎస్టిమేట్ చేసుకోవాలి. ఈ పవర్స్ని ఇంతవరకు పవర్స్ ఇచ్చారు కాబట్టి ఇంతవరకు ఎక్స్పాన్షన్ తీసుకోవాలి అనేది మనకు ఒక గుడ్ ఐడియా ఉండాలి. ఓకే, ఇచ్చిన ఫంక్షన్ని చూసి మనం ఎక్స్పాన్షన్ని ఎంతవరకు తీసుకోవాలో చూసి అంతవరకు మాత్రమే ఎక్స్పాన్షన్ని తీసుకోవాలి. అదర్వైజ్ మీరు తీసుకున్నా కూడా అది 0 అయిపోతుంది. బై మిస్టేక్ తీసుకున్నా అది 0 అయిపోతుంది కాబట్టి నో ప్రాబ్లం. అలా ఎక్స్పాన్షన్ని తీసుకొని క్యాలిక్యులేట్ చేయాలి. సో డి అనే ఆపరేటర్ న్యూమరేటర్లో ఉంటే డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ పార్షియల్లీ. డి డాష్ అనేది న్యూమరేటర్లో ఉంటే డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు వై పార్షియల్లీ. అవే టర్మ్స్ డినామినేటర్లో ఉన్నాయనుకోండి, డి ఉంటే 1/d ఇంటిగ్రేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, d డాష్ ఇంటిగ్రేట్ విత్ రెస్పెక్ట్ టు y. ఓకే, ఇది సొల్యూషన్స్ చేసాం. ఇలా మనము సొల్యూషన్స్ని చేసాం. ఓకేమ్మా, ఇందులో ఆల్రెడీ 2 రూల్స్ కూడా కలిపిస్తారు. 2 రూల్స్ కూడా కలిపి ఇస్తుంటారు. 2 రూల్స్ కలిపిస్తారు అండ్ సింగిల్ రూల్ కూడా కలిపి ఇస్తుంటారు. ఇచ్చినట్లు మనం చేయాల్సి వస్తుంది. ఇచ్చినప్పుడు మనము అలా చేయాలి. సో దీంట్లో మనము సెకండ్ రూల్ చేసాము, థర్డ్ రూల్ కూడా చేసాం. ఓకే.